మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలో చుట్టబడి పశువుల తట్టులో పరిటబెట్టి ఉండుట మీరు చూశారు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లో స్తుతించారు. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులాగు వారికి శాంతి కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుగుపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేముకు వెళ్ళదుము. అది గొర్రెల కాపరులు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిటి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయమునెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున బదులుపరుచుకొని మరణము చేయించెదరు. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారి గురించి దేవుని వైభవమును శ్లోకించుచు తిరిగి పోయిరి. ఇది క్రీస్తు సువిశేషము.